హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళల కోసం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ, నాబార్డ్, కేటీ సంస్థల ముఖ్యమైన ఒప్పందం చేసుకున్నారు. డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి ₹1,00,000 అందించాలని టార్గెట్ అయితే పెట్టుకున్నారు. దీనికోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి అని ప్రభుత్వం కోరుతోందండి. మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకి ఒక శుభవార్త అయితే చెప్పిందండి. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు 50% రాయితీతో షేడ్ నెట్స్ ని అందించాలని అనుకుంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉద్యాన సాగును ప్రోత్సహించేందుకు 5,000 మందికి షెడ్ నెట్స్ అందిస్తామనేసి సెర్చ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వీటి కోసం లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయిందని చెప్పారు. ఈ సంవత్సరం మార్చి నాటికి 260 మందికి పంపిణీ చేసేందుకు వీలుగా చర్యలు చేపట్టాలన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నేతృత్వంలో విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో రాయితీపై షెడ్ నెట్స్ అందజేతకు సంబంధించి నాబార్డు, కేతీ సంస్థలతో సెర్ప్ అధికారులు ఒప్పందం చేసుకున్నారండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో రైతుల ఆదాయం పెంచే చర్యలు చేపడుతామనేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే చెప్పారు. ఒక్కో షెడ్ నెట్ వ్యయం 3,22 లక్షలు అయితే అవుతుంది. అందులో 50% రాయితీని ఉద్యాన శాఖ ద్వారా అందిస్తామనేసి తెలిపారు. మిగిలిన డబ్బుల్ని శ్రీనిధి, ఉన్నతి, బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణం అయితే అందిస్తామని చెప్తున్నారు. కేంద్రం నుంచి జాతీయ జీవనోపాధి కార్యక్రమం కింద భారీగా నిధులు మంజూరుకి సంబంధించి రాష్ట్ర వాటా అందించేందుకు ప్రభుత్వం సమ్మతి అయితే తెలిపింది. ఈ కార్యక్రమం కింద ఇప్పటి వరకు 550 కోట్ల వరకే రాష్ట్రానికి దక్కుతుండగా దాన్ని 1000 కోట్లకు పెంచుతామనేసి, గత ప్రభుత్వం ఈ పథకానికి రాష్ట్ర వాటా విడుదల చేయలేదు అనేసి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే అన్నారండి. కూరగాయల సాగుని ప్రోత్సహించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 522 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కూరగాయల సాగు చేసేందుకు వీలుగా వీటిని అందిస్తామన్నారు. అలాగే తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు, అధిక ఆదాయం సమకూర్చుకునే దిశగా ఆలోచనలు మారుతున్నాయి. అందుకే రక్షిత వ్యవసాయం, షెడ్ నెట్స్ సాగు వైపు ఆసక్తి పెరుగుతోంది. షెడ్ నెట్స్ల సాగు చేపడితే మండు టెండర్లోనైనా అవసరమైన మేర గాలిని తీసుకుంటుంది. అలాగే 4 ఎకరాల్లో లభించే పంట ఉత్పత్తిని రక్షిత వ్యవసాయం ద్వారా ఎకరంలోనే చేయొచ్చు. ఎక్కువ ఉత్పత్తి, పంట సంరక్షణ, అధిక ఆదాయం వస్తుంది. అందుకే డ్వాక్రా మహిళలకు షెడ్ నెట్స్ ను 50% రాయితీతో అందిస్తుంది. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.